నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. అంటే ప్రతిసారి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే అమరావతిని ప్రతిసారి నేను బాగు చేయటం, వాళ్ళొచ్చి నాశనం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆవేదన. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రతిసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా రాష్ట్రాన్ని బాగు చేయాలని చంద్రబాబు నాయుడుకి ఎంత ఆవేదన ఉంటుందో, కానీ తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి నాశనం చేయడానికి ఒక మద్దతుగా వాళ్ళు తెలుపుతున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆవేదన అనేది అక్షర సత్యం. ఎందుకంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభ పరిస్థితిలో ఉంది. ఒక రకంగా ప్రభుత్వోద్యోగులకి జీతాలు చెల్లించాలన్నా కూడా కటకట్లాడే పరిస్థితి. అటువంటి స్థితిలో పైగా కరెంటు కోతలతో సతమతమవుతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకొస్తా, రెండో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులేంచుతా, సంపద సృష్టి చేయిస్తూ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, ఆ ఉపాధి కల్పనకి మార్గం సుగమం చేస్తూ మొట్టమొదటిగా ఆయన తీసుకున్న కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు ఉన్నాయి. ఒకటి, రాబోతున్న రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న సాంకేతిక విప్లవాన్ని ముందే పసిగట్టి దానికి అనుగుణంగా మన యువతరాన్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో అప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కలిపి. అటువంటి స్థితిలో ఆయన ఆ ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యని 350 కాలేజీలకు పెంచడం జరిగింది. అంటే ఇంజనీరింగ్ విద్యని ప్రజలకు చేరువ చేశారు. ఇంజనీరింగ్ చదువుకోవాలి అనుకుంటున్న యువత కర్ణాటకకో, తమిళనాడుకో, మహారాష్ట్రకో తరలిల్లే పరిస్థితుల నుంచి రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తీసుకురావడమే కాకుండా ఆ ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తున్న పిల్లలకి సర్వీస్ సెక్టార్లో అద్భుతమైన ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఆ సెక్టార్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అనుగుణమైన అంటే కంపెనీని రప్పించడం కోసం ఒక ప్రాపర్ యాంబియన్స్ సృష్టించారు. ఆయన పాలనాపరంగా కూడా ప్రజలకి పరిపాలన చేరువ చేశారు. అధికార వ్యవస్థనికి ప్రజలకి జవాబుదారీ చేశారు. ప్రజలకి తమ పౌర హక్కులు ఏంటి అనేది సిటిజన్ చార్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే రైతులు తమకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని తాము డైరెక్ట్గా ప్రజలకు అందుకోవటం కోసం రైతు బజార్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇట్లా మొదలుపెట్టి ఆయన పాలనా హయాంలో క్లీన్ అండ్ గ్రీన్, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఇటువంటి కార్యక్రమాల రూపకల్పనతో అద్భుతమైన పరిపాలన సంస్కరణ తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. వీటన్నిటికీ తోడుగా ఆయన విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు దేశంలోనే. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్న స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆయన ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్ అని చెప్పని 3 విభాగాలుగా విభజించి విద్యుత్ తయారీ, విద్యుత్ సరఫరా, వీటి మధ్య ఉన్న ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గించారు. అంటే ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ వరకు మీటర్లు పెట్టడం ద్వారా ఎక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుంది అనేది అరికట్టడానికి మార్గం సుగమం చేశారు. అదే సందర్భంలో ఆయన చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అంటే ఈ విద్యుత్ సంస్కరణలు టేకప్ చేయడంతో ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పని విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రతిపక్షాలు ఆయన తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణని తప్పుదోవ పట్టిస్తా, ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కలిగిస్తా ఆయన్ని ప్రజా కంటకుడుగా చిత్రీకరించారు. అయినా సరే ఉక్కు సంకల్పంతో ఆయన ఆ సంస్కరణలకు కట్టుబడి ఆ సంస్కరణ అమలు చేసిన పర్యవసానం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేశంలో అన్ని రాష్ట్రాలు అదే విధానాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించిన ప్రతి ప్రభుత్వం కూడా అదే సంస్కరణను అడాప్ట్ చేసుకునే పరిస్థితి. అంటే ఆ సంస్కరణ ఫలాలే ఈ రోజుకి అందుతూ ఉన్నాయి. అయినా సరే ప్రజల్లో మాత్రం ఆయన్ని ప్రజా వ్యతిరేకంగా చిత్రీకరించారు, రైతు వ్యతిరేకంగా చిత్రీకరించారు. వాస్తవంగా ఆయన సృష్టించిన ఆయన ద్వారా అమలు జరిగిన సంస్కరణ ఫలాలు అందుకుంటున్న సమాజం కూడా అరే ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా మన పిల్లలు చదువుకున్నారు, ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా మనం మెరుగైన రవాణా సౌకర్యం పొందగలుగుతున్నాం, ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా ఇవాళ అధికార వ్యవస్థ మనకు జవాబుదారీగా ఉంది అన్న అంశాలు విస్మరించి ఆనాడు ప్రతిపక్షాలు ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
చేసిన విష ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో వ్యవసాయం దండగా అన్నారు అనే సాక్ష్యం లేకున్నా కూడా చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పనే ఒక ఎమోషనల్ నినాదాన్ని ప్రజల్లోకి పంపించి వాస్తవంగా వ్యవసాయం వాళ్ళ గిట్టుబాటు కాటల్లా. ఇవాళ దేశంలోనే అత్యంత ఎక్కువ ఆత్మహత్యలు నమోదుతూ ఉన్నది రైతాంగంలోనే. గత కొన్ని సంవత్సరాల్లో 4,50,000 మంది రైతులు ఈ దేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు అని అంటే వ్యవసాయం గిట్టుబాటు కాకే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా సరే ఆ అంశాన్ని ప్రస్తావిస్తే అది అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తే వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటి అంటే వ్యవసాయం మీద కుటుంబం మొత్తం కూడా ఆధారపడాల్సిన నెస్టీ లేదు. మీ కుటుంబంలో ఒక బిడ్డనైనా సరే చదివించండి, చదువు ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన మాటను వక్రీకరించి ఆయన వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పని, మేము వస్తే వ్యవసాయాన్ని పండగగా మారుస్తాము అని చెప్పని రైతాంగంలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి దాని ద్వారా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. అదే సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేయబడ్డ విద్యుత్ సంస్కరణని అవహేళన చేసి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ విమర్శలకు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు తాను ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేసి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వటం ద్వారా తాను ఒక దేవుడిగా ప్రజల్లో తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. కానీ వాస్తవ రూపంగా ఆ ఉచిత విద్యుత్ ఇవ్వటానికి కావాల్సిన విద్యుత్ తయారీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 1 మెగావాట్ కూడా అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయలే. చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గి సమర్థవంతమైన విద్యుత్తు అందుబాటులోకి వచ్చిన తర్వాత, విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ఏర్పాటు జరిగిన తర్వాత, విద్యుత్ వ్యవస్థల జవాబుదారీతనం పెరిగిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని తాను ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు. ఉచిత విద్యుత్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆ డిస్కమ్లకి ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన క్రాస్ సబ్సిడీ చెల్లించకుండా ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదం ఆయన చనిపోయే నాటికి 34,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ బకాయిని తర్వాత బాధ్యతలు చేపట్టిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముక్కుపిండి ప్రజల దగ్గర ట్రూ అప్ ఛార్జీలు పేరిట వసూలు చేశారు. వాస్తవంగా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు తన ప్రభుత్వ పరంగా తాను భరించాల్సిన భారం అది అంతిమంగా ప్రజల నెత్తినే మోపి ప్రజల నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరిట వసూలు చేశారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ప్రజలకి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్గా చూపించి ఆ విద్యుత్ సంస్కరణ ఫలాలను అనుభవించిన రాజశేఖర రెడ్డి గారు ఒక హీరోగా చలామణయ్యారు. కానీ వాస్తవరూపంగా అసలు సిసలు ప్రజల చేత విమర్శలు ఎదుర్కొంటున్నా కూడా ఆ సంపద సృష్టికి కట్టుబడి సంపద సమాజానికి అందించిన చంద్రబాబు నాయుడు గారు అసలు సిసలు హీరో. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఒక తండ్రి రెక్కల కష్టం చేసుకొని తినక రూపాయి కూడబెట్టి ఒక సంపద సృష్టిస్తే అతని కొడుకులు బాధ్యత రాహిత్యంతో వ్యసనాలు పాలయ్యి ఈ ఆస్తిని కరిగించేస్తారు. ఈ విలాసాలు అనుభవించే వాళ్ళకు చూస్తే వీళ్ళు చాలా లిబరల్గా, చాలా బోల్డ్గా కనిపిస్తారు. ఆ తండ్రి ఒక పిసినారుగా కనిపిస్తాడు. కానీ ఆ తండ్రి చేసిన త్యాగ ఫలితమే ఈ కొడుకులు వాళ్ళు అనుభవించడానికి ఈ సంపద చేకూరింది. ఇక్కడ ఏమవుతుంది, కష్టపడ్డ తండ్రి ఏమో సమాజంలో ఒక విలన్గా, పేనాసోడుగా కనిపిస్తాడు. ఈ అనుభవించే వాళ్ళు, ఈ విలాసాలు చేసేవాళ్ళు, ఈ ఖర్చు పెట్టేవాళ్ళు హీరోలుగా కనిపిస్తారు. ఇవాళ అదే జరిగింది. ఆ రోజు సంపద సృష్టి చేసిన చంద్రబాబు నాయుడు గారిని సమాజంలో విలన్గా పోర్ట్రేట్ చేశారు. ఆ సంపదని 10 మందికి పంపిణీ చేసి రాజశేఖర రెడ్డి గారు ఒక హీరోగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ వాస్తవ రూపంగా అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగింది, వ్యవస్థల విధ్వంసమైన నేరం పెరిగింది, ప్రభుత్వ అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ కుటుంబ సభ్యులకి ప్రయోజనాలు చేకూర్చుకోవటం పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు తన అధికారం కోసం వేసిన విషబీజాల పర్యవసానం రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు పెరిగినాయి. ఆ ప్రాంతీయ విద్వేషాలు పెరిగిన పర్యవసానం ఉమ్మడి రాష్ట్రం 2 ముక్కలైంది. కానీ నింద చంద్రబాబు నాయుడు గారు మోశారు, ఫలాలు రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుయాయులు అనుభవించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించిన రాజకీయ పర్యవసానం రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు ప్రబలి ఇవాళ తెలుగు జాతి 2 రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితులు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో విభజన జరిగిన రాష్ట్రానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనే ఒక రూపాన్ని సంతరించుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇరిగేషన్ రంగాన్ని అద్భుతంగా పరుగులెత్తిస్తూ
68,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టారు. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. 5 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన చేశారు. 3 సార్లు సిఐ కన్వెన్షన్స్ పెట్టడం ద్వారా లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ చేయించారు. ఇన్ని చేసి 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు ఆయన పెంచలేదు. అదే సందర్భంలో ఆయన పాలనా హయాంలో అద్భుతంగా సంక్షేమాన్ని అమలుపరిచారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ని ఆయన ఎకాయికిన 2,000 రూపాయలు 10 రెట్లు పెంచారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా అంత పెంపు ఒక టెన్యూర్లో ఏ ముఖ్యమంత్రి కాలంలో జరగల. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ చేసిన విషప్రచార ప్రభావంతో ప్రజలు ఇంత అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నా, తమకు ఒక భవిష్యత్తు కల్పించే దిశగా అడుగులేస్తున్నా, తమ బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు దిశగా అడుగులేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఓడించారు. ఓడించిన పర్యవసానం ఏమైంది? ఇవాళ ఆర్థికంగా రాష్ట్రం కొన్నారిల్లిపోయింది, శాంతి భద్రతలు కొనపడ్డాయి, కొరవని ప్రజల ఆస్తులకి భద్రత లేని పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అనే ఒక అగమ్యగోచర పరిస్థితిలో రాష్ట్రాన్ని నిలబెట్టిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తే మరొక విధ్వంసకారుడి చేతిలో ఈ ప్రజల పాలన అప్పజెప్పిన పర్యవసానం రాష్ట్రం నష్టపోయింది, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నష్టపోయింది. రాష్ట్రం కూడా ఇవాళ ఆర్థికంగా దివాళా స్థితికి దిగజారింది. ఇటువంటి స్థితిలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారే గత్యంతరం అని చెప్పని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ ఆయన ఎన్నుకోవటం జరిగింది. ఆయన యథావిధిగా తనకు అలవాటైన ఆ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో కొనసాగిస్తూ ఆయన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే సహజంగా ఆయనకు ఆవేదన ఉంటుంది. ప్రతి సందర్భంలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రక్రియ నేను కొనసాగిస్తున్నా, మళ్ళీ తిరిగి ప్రజలు ఈ విధ్వంసకారులకు అధికారం అప్పచెప్తా ఉన్నారు. వాళ్ళకి పరిపాలన చేత కాదు, సంక్షేమం చేత కాదు, అభివృద్ధి చేత కాదు. వాళ్ళు నేను అమర్చిన రాష్ట్రాన్ని, నేను వండివార్చిన విస్తరలో వాళ్ళు భోంచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి పొరపాటు జరగడానికి ఆస్కారం లేదు. ఈ అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలి అని అంటే రాబోయే 2029లో కూడా తనని ఎన్నుకుంటే మాత్రం అది సాధ్యమనే రియలైజేషన్ ప్రజల్లో రావాలి. మరొక విధ్వంసకారుడికి అధికారం అప్పచెప్తే ఏం జరిగింది అనేది 2019-24 మధ్య ప్రజలకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఉన్న నాయకుడిని ఆయన శరీరంలో ఓపిక ఉన్నంత వరకు, ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగినంత వరకు ఆయన చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినప్పుడే రాష్ట్రం ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉంది అనేది, తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాయి అనేది నమ్మకం 2024 ఎన్నికల్లో కనపరిచిన నమ్మకాన్ని శాశ్వతంగా ఈ ప్రజలు కనపరచాలని చెప్పని, కనపరుస్తారని ఆశిద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఆవేదన అక్షర సత్యం. కనీసం గతంలో జరిగిన పొరపాట్లు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలది. ఓకే, థ్యాంక్ యూ సార్.